కేంద్ర ప్రభుత్వం రైతులను, కార్మికులను, పేదలను పక్కన పెట్టి కార్పొరేట్ అనుకూల బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని వామపక్ష పార్టీల నాయకులు దుయ్యబట్టారు. సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అమర్లపూడి రాము, సిపిఎం జిల్లా నాయకుడు మోరంపూడి శ్రీనివాసరావు, సిపిఐ నాయకుడు సుంకిపాక ధర్మలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరిగింది. వామపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉంటే రైతాంగం దేశంలో తమకు పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే వాటి గురించి కనీసం బడ్జెట్ లో ₹1 కూడా కేటాయించకపోవడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిలుపులో భాగంగా మన దమ్మపేట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేసి బడ్జెట్ వ్యతిరేకంగా మనం ఒక కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ముందుగా మనం వామపక్ష పార్టీలు మొత్తం విశ్లేషణ చేసి బడ్జెట్ మీద ప్రకటించింది ఏంటంటే అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులకి ఎటువంటి నిధులు కేటాయించకుండా ఇంకా ఉపాధి హామీలో కోత విధించారు, రైతాంగానికి కోత విధించారు. ఈ 180% ఉన్న పేద ప్రజల కోసం చేయాల్సిన బడ్జెట్ వ్యతిరేకమైన కార్యక్రమంతో ఈ బడ్జెట్ కార్పొరేట్లకి, భూస్వాములకి, పెత్తందారులకి అనుకూలమైన బడ్జెట్గా మారింది. కాబట్టి ఈ బడ్జెట్ని సవరించాలని చెప్పి వామపక్షాల నాయకత్వాన సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో పార్టీలు ఇచ్చే పిలుపులో భాగంగా ఈ బడ్జెట్ వ్యతిరేకంగా ఖచ్చితంగా ఉద్యమం చేసి బడ్జెట్లో సవరణ చేసేవారికి పేదల కోసం, కష్టజీవుల కోసం, రైతుల కోసం ఏదైతే మనం చేయాలనుకున్నామో ఆ పోరాటం చేసి బడ్జెట్ సవరించేదాకా ఉద్యమం చేస్తామని కేవలం ఆంధ్రప్రదేశ్లో మనం జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కి, జరగబోయేటటువంటి బీహార్ ఎలక్షన్కి సంబంధించిన బడ్జెటే తప్ప మధ్యతరగతికి, పేదవర్గానికి పనిచేసే బడ్జెట్ కాదు ఇది. అలాగే మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మా తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. అలాగే ఇప్పుడు ముందు కూడా ఈ పోరాటాలతో మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ను కంపల్సరీగా సవరించుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మీరు ఈ బడ్జెట్ను సవరించుకొని లేని పక్షంలో ముందు మరింత పోరాటాలతోటి ఈ బడ్జెట్ మీద మేము పోరాటం చేసి వామపక్షాల ఆధ్వర్యంలో ఐక్యంగా పనిచేసి మీ మెడలు వంచైనా సరే మేము బడ్జెట్ని సవరించే విధంగా మేము పోరాటాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఒక పథకం అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. ఎంతో నిరుద్యోగ వృత్తిని లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క నిధుల ద్వారా వాళ్ళు కొన్ని సమస్యలని పరిష్కరించుకునేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని కూడా విశ్రమించడం అనేటువంటిది జరిగింది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పగించేటువంటి దాంట్లో భాగంగా గత 2021, 2022 ఏదైతే పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దులో జరిగినటువంటి ఉద్యమం ఉన్నదో ఆ ఉద్యమానికి హామీ రాసి ఇవ్వడం అనేది జరిగింది. మేము ఈ చట్టాలను ఉపయోగించుకుంటా ఉన్నాం, విద్యుత్ సవరణ బిల్లును సంస్కరించుకుంటామని చెప్పి తాత్పూర్వకంగా ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ వాటన్నింటిగా కూడా మళ్ళీ దొడ్డిదారం తీసుకొచ్చేసి వ్యవసాయ రంగం మీద రుద్దటం కోసం పూరుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా చూసుకుంటూ పోయినప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఇవాళ భారతదేశంలో ప్రజలందరికీ కూడా అన్యాయం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. అందులో భాగమే ఈ యొక్క బడ్జెట్ ఏదైతుందో ఈ బడ్జెట్ను సవరించుకొని మొత్తానికి న్యాయం జరిగేటువంటి పద్ధతుల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టాలని చెప్పేసినటువంటి డిమాండ్ తోటి ఇవాళ వామపక్ష పార్టీలు ఏదైతే ఈ నిరసన కార్యక్రమాన్ని పిలిపించిందో ఆ నిరసన కార్యక్రమాన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా విజయవంతం చేసినటువంటి దాంట్లో వామపక్ష పార్టీలన్నీగా కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి ఉంది. అందుకని మనం ఈ ఉద్యమాన్ని ఇంతటితో కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ను ఉపసంహరించుకున్నంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న కామెంట్స్.